కీర్తనలు 150వ అధ్యాయం వరకు దేవుడు మనల్ని నడిపించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రములు. ఈ 150 కీర్తనల్లో మరి ఎక్కువ కీర్తనలు ఎవరు రాసినవి, ఎవరు పాడినవి అంటే దావీదు గారు. మనందరికీ కూడా తెలుసు. ఆయన కీర్తనాకారుడుగా, సంగీతకారుడుగా దేవుని యొక్క వాక్యంలో మనకు తెలుసు. అదే క్రమంలోనే ఈరోజు దావీదు గారి జీవితం ద్వారా కొన్ని విలువైనటువంటి విషయాలు మనం నేర్చుకుందాం. దావీదు గారి జీవితాన్ని మనము ఆలోచన చేసినప్పుడు నిజంగా దేవుని యొక్క సంకల్పము, అలాగే దేవుని యొక్క శక్తి, ఆయన ఉద్దేశము మన పట్ల ఎలా ఉంది అనే విషయాలు మనం స్పష్టంగా గ్రహించవచ్చు. ఈ లోకంలో ఒక వ్యక్తికి మనం సహాయం చేయాలి, ఒక వ్యక్తిని మనం ఆదుకోవాలి, లేకపోతే ఒక వ్యక్తిని మనం గొప్ప చేయాలి అని అనుకుంటే అతను మనవాడా కాదా, గొప్పవాడా కాదా, ధనవంతుడా కాదా, మన కులమా కాదా, మన మతమా కాదా, ఇలాంటి విషయాలన్నీ కూడా పరిగణలోనికి తీసుకుంటాం. ఒక వ్యక్తిని మనము నిలబెట్టాలి, ఒక వ్యక్తికి మనం ఓటేయాలి, లేకపోతే ఒక వ్యక్తిని మనము గణపరచాలి, ఒక వ్యక్తిని ఒక అధికారిగా ఎన్నుకోవాలి అని అంటే ఇవన్నీ కూడా మనం చూస్తాం. అవునా కదా? లోకంలో ఇవన్నీ మనం చూస్తాం. మనవాడైతేనే, మనకు నచ్చితేనే, లేక మనవాడైతేనే మనము ఆ వ్యక్తిని గొప్ప చేస్తాం, లేక ఆ వ్యక్తికి మనము తోడుగా ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే దేవుడు ఒక మనిషిని గొప్ప చేయాలి, లేక ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి, ఒక వ్యక్తిని రాజుగా నిలబెట్టాలి, ఒక వ్యక్తిని ఘనపరచాలి అని అనుకుంటే ఇవి ఏవి కూడా దేవుడు చూడడు. అదే మనిషికి దేవునికి ఉన్నటువంటి వ్యత్యాసం. ఎందుకంటే ఆయన సమస్తాన్ని సృజించినవాడు, మనుషులను సృజించినవాడు కాబట్టి ఆయన దృష్టిలో అందరూ సమానమే. మనుషులు అందరూ కూడా ఆయన దృష్టిలో సమానమే. కాబట్టి మనిషి చూసే విధానం వేరు, మనుషుల ఆలోచనలు వేరు, దేవుడు చూసే విధానం వేరు, దేవుని యొక్క ఉద్దేశములు అవి వేరుగా ఉన్నాయి. అందుకే యెషయా గ్రంథంలో మనకు ఒక మాట కనిపిస్తుంది ఏంటంటే, నీ ఆలోచనలకి మా ఆలోచనలకి భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో అలాగే మా ఆలోచనల కంటే నీ ఆలోచనలు అంత గొప్పగా, అంత ఎత్తులో ఉన్నవి అని భక్తుడు సెలవిస్తూ ఉంటాడు. అంటే ఆయన ఆలోచనలు వేరు, ఆయన చూసే విధానం వేరు. అవి మనుషులు అందుకోలేనంతగా ఉన్నాయి. ఆయన వాక్యాన్ని మనం పరిశీలించడం ద్వారా ఆయన గుణాలు మనం నేర్చుకొని ఆ ప్రకారం మనం నడవటానికి మనకు అవకాశము ఉంది. కాబట్టి దావీదు గారి జీవితాన్ని మనం ఆలోచన చేస్తే దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి అని అంటే అతని కుటుంబ నేపథ్యము, లేకపోతే అతని స్థితిగతులు, అతను లోకంలో కలిగి ఉన్న గొప్ప ఆ స్థితిగతులు దేవునికి అవసరం లేదు. కానీ దేవుడు చూసేది ఒక్కటే. దేవుడు దావీదు గురించి ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. ఆ మాట చూసుకొని మనం ముందుకెళ్దాం. చూడండి, అపోస్తుల కార్యాలు పౌలు గారు చేసినటువంటి ప్రసంగంలో ఆ విషయాన్ని ప్రస్తావించారు. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో 22వ వచనం చూడండి. 22వ వచనంలో, తరువాత అతనిని తొలగించి, అతను అంటే అక్కడ సౌలు రాజుని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. చూడండి, ఒక మనిషి మరొక మనిషి గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం కాదు ఇది. ఒక మనిషి గురించి దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం. ఇది ఎంత గొప్పదో ఒకసారి మీరు ఆలోచన చేయండి. సాక్షాత్తు దేవుడు భూమి మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇవ్వడము అని అంటే అది ఒక
సానుకూలమైనటువంటి సాక్ష్యం, ఒక మంచి సాక్ష్యం, ఒక గొప్ప సాక్ష్యం, అనేక మందిని నిలబెట్టే సాక్ష్యము దేవుని నోట నుండి వచ్చింది అని అంటే, దేవుడు ఈ గ్రంథంలో రాశాడు అని అంటే, మనం కూడా ఆ ఆశను కలిగి ఉండాలి. దేవుడు కూడా నా గురించి ఇలాంటి సాక్ష్యము చెప్పాలి, ఆ ఆశతో మనం బ్రతకాలి. అందుకే దేవుడు అక్కడ రాయిస్తున్నాడు దావీదు గారి గురించి, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని కనుగొంటున్నాడు. ఆ వ్యక్తి గురించి ఏమంటున్నాడు? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. యెషయి కుమారులలో అందరికంటే చిన్నవాడు, తృణీకరింపబడిన వాడు, అల్పుడుగా ఎంచబడినటువంటి వాడు. అలాంటి యెషయి కుమారులలో చివరివాడైనటువంటి దావీదుని దేవుడు కనుగొన్నాడు. ఇక్కడ మీకేం అర్థమవుతుంది? మనకేం అర్థం కావాలని అంటే, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి, ఒక వ్యక్తిని గొప్ప చేయాలి అని అనుకుంటే, దేవునికి మన కులము, మన మతము, మన పరిస్థితులన్నీ దేవుడికి అవసరం లేదు. దేవుడు అవి ఏవి చూడడు, అవి మనుషులు చూస్తారు. అది మనిషి యొక్క ఆలోచన, మనిషి యొక్క చూపు. అయితే దేవుడు వాటికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఆయన ఆలోచనలు గొప్పగా ఉన్నవి. ఆయన తృణీకరింపబడిన, అల్పుడుగా ఎంచబడినటువంటి దావీదుని ఆయన ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు దావీదుని అని అంటే, అక్కడ దేవుడు చెప్తున్నాడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని చెప్పాడు. నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు అంటే దేవుడు ఇష్టపడినటువంటి వ్యక్తి ఎవరు? దావీదు. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఎంపిక చేసుకోవాలి అని అంటే, మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవుడు మనల్ని నిలబెట్టాలి అని అంటే దేవునికి మనం ఇష్టలుగా ఉండాలి. దావీదుని దేవుడు రాజుగా నిలబెట్టాడు, తన సింహాసనాన్ని స్థిరపరిచాడు, 40 ఏండ్లు రాజుగా ఉండే కృపను అనుగ్రహించాడు అని అంటే, దానికి కారణం ఏంటి అని అంటే, దావీదు హృదయము దేవునితో, లేకపోతే దేవుడు ఉన్నాడు దావీదు హృదయంలో. దేవుడు ప్రారంభం నుండి కోరుకుంటున్నది అదే. దేవుని ఆశ ఏంటి అని అంటే, మనుషుల యొక్క హృదయంలో తాను ఉండాలి, మనుషులతో నివాసం చేయాలి అనేదే దేవుని యొక్క కోరిక. ఆయన నేను సింహాసనం మీదే ఉండాలి, మీరు భూమి మీదే ఉండాలి అనే ఉద్దేశం దేవునికి లేదు. ఆయన ఉద్దేశం మనకు ఏదెన్ను తోటలోనే కనిపిస్తుంది. ఆదాము అవ్వలతో ప్రతి సాయంత్రము కూడా దేవుడు మాట్లాడేవాడు. అంటే ఆ ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటంటే, తన పిల్లలతో ఆయన ఉండాలి, మనుషులతో సహవాసం చేయాలి, మనుషులతో నడవాలి, మనుషులతో ఉండాలి, మనుషులను నడిపించాలి. చూడండి, అందుకే దేవుడు మనుషులను సృజించుకున్నాడు. మనల్ని సృజించుకోవడానికి దేవుడు ప్రధానమైన కారణం ఏంటంటే ఇదే, మనుషులతో ఆయన ఉండాలి, మనుషులతో సహవాసం చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా వారి హృదయంలో దేవునికి చోటు ఇవ్వాల. ఎవరు కూడా ఆయన కార్యాలను తలపోసుకునే వాళ్ళు లేరు. అవునా కదా? మనము ఎవరైనా మనకి ఒకంత సహాయం చేస్తే చనిపోయేంత వరకు మనం కృతజ్ఞత కలిగి ఉంటాం. అవునా కదా? కానీ దేవుడు మన కొరకు ఎన్నెన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఆయన మన కొరకు ఎన్నెన్నో చేశాడు. సృష్టి మొదలుకొని సమస్తాన్ని మన పాదాల దగ్గర పెట్టాడు. కానీ ఆయన కార్యాలు గుర్తు చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆయన్ని హృదయంలో ఉంచుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆయన కార్యాలన్నీ తలపోసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆయన ఉద్దేశాలని ఆలోచన చేసే వాళ్ళు ఎవరు లేరు. మనము 6వ అధ్యాయంలో చూస్తాం కదా, మనుషులు దేవుణ్ణి బాధ పెట్టారు. ఆయన హృదయంలో నొచ్చుకున్నాడు మనుషులను చూసి. ఎందుకంటే వారి ఊహల్లో కూడా దేవుడు లేడని రాయబడింది. ఎంత భయంకరం ఆలోచన చేయండి మనుషుల జీవితాలు. ఒక మనిషి సహాయం చేస్తే ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకునే నీవు పుట్టింది మొదలుకొని నీవు మట్టిలోనికి కలిసేంత వరకు నీవు అనుభవించిన ప్రతిదీ కూడా దేవుడు నీకు ఇచ్చిందే.
కానీ ఏ రోజైనా మనిషి ఇది నాకు దేవుడు ఇచ్చాడు, నేను దేవుని వలన బ్రతుకుతున్నాను, ఆయన నా మీద ఇలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, ఇంత ప్రేమ నా కొరకు చూపించాడు అని ఆలోచన చేసే మనుషులే లేకపోగా కనీసం ఆలోచనలో కూడా దేవుణ్ణి బయటకు గెంటి వేసినటువంటి సమాజం అప్పుడు చూసాం. అలాంటి పరిస్థితుల్లో దావీదు గారు ఏం చేశారో తెలుసా? తన హృదయం అంతా కూడా దేవుణ్ణి నింపుకున్నాడు. ఆయన అనేకమైన కీర్తనలు రాయడానికి కారణము దేవుని ప్రేమ, దేవుని కాపుదల, దేవుని ఉద్దేశం. ఒక పాట ఎప్పుడు వస్తుంది? కృతజ్ఞత. అవునా కదా? ఒక పాట దేవుని కార్యాలు తలపోసుకుంటూ నిరంతరము కూడా దావీదు గారు బ్రతికేవారు. మనకు తెలిసినట్లుగా దావీదు గారు గొర్రెల కాపరి, ఇంటిలో చివరివాడు, తృణీకరింపబడినవాడు, అల్పుడిగా ఉన్నవాడు, అలాగే గొర్రెల కాపరి. ఆ సమయంలోనే దేవుని కార్యాలు, దేవుని మీద ప్రేమ కలిగి ఉన్నాడు. దేవుడు చేసిన ప్రతి సృష్టి కార్యాన్ని కూడా ఆయన ఆలోచన చేశాడు. అందుకే కీర్తనల్లో సృష్టి గురించి ఎక్కువగా వివరించాడు. దేవుని యొక్క కార్యాలు తలపోసుకున్నాడు. దేవుడు చేసినవన్నీ కూడా వివరించాడు. అవన్నీ ఎవరి కోసం? నా కోసమే దేవుడు ఇవన్నీ చేశాడు అని ప్రతిరోజు కూడా కృతజ్ఞత కలిగినటువంటి హృదయం. తన హృదయంలో దేవునికి సంపూర్ణంగా చోటిచ్చినటువంటి వ్యక్తి దావీదు గారు. చూడండి, దేవుడు కోరుకున్నది అదే. అలాంటి వారు ఎవరు కనబడకపోగా దావీదు గారు కనిపించాడు. చూడండి, మన హృదయంలో కూడా దేవుణ్ణి ఉంచుకోవాలి. మన హృదయంలో ఎందుకు? దేవుడు మన కోసం సమస్తము చేశాడు, మనకి జీవితాన్ని ఇచ్చాడు. నిత్య జీవం కొరకు తన ఒకే ఒక కుమారుడైన క్రీస్తుని బలిచ్చాడు. ఇంకేం చేయాలి దేవుడు చెప్పండి? మన హృదయంలో మనల్ని శాశ్వతంగా బ్రతికించడానికి దేవుడు తన కుమారుణ్ణే బలి చేశాడు. అవునే కదా? బలి చేశాడు మనల్ని శాశ్వతంగా బ్రతికించడానికి. మనము ప్రాణాలు పోయే స్థితిలో ఉంటే ఎవరైనా నీళ్ళిచ్చి మన ప్రాణాన్ని నిలబెడితే, లేక యాక్సిడెంట్ అయ్యి రక్తం కారుతున్న పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని హాస్పిటల్లో చేర్చి బ్రతికిస్తే మనం ఏం చేస్తాం? కృతజ్ఞత చూపిస్తాం. మనల్ని బ్రతికించిన తర్వాత మనం ఏమైపోతాం? చచ్చిపోతాం కొంతకాలానికి. అవునా కదా? ముసలోళ్ళు అయిపోయిన తర్వాత, వృద్ధులు అయిపోయిన తర్వాత చచ్చిపోతాం. అవునా కదా? చనిపోయే బ్రతుకునే మరి బ్రతికించినటువంటి మనిషికి కృతజ్ఞత కలిగి ఉంటాం. కానీ దేవుడు మనల్ని శాశ్వతంగా బ్రతికించడానికి తన ఒకే ఒక కుమారుడైన క్రీస్తుని బలి చేశాడు. బాధ అనుభవించాడు. దేవుడు మన కొరకు బాధ అనుభవించాడు. తన కుమారుడు బాధ అనుభవించాడు మన కొరకు. అలాంటప్పుడు ఇంకెంత గొప్పగా మనము మన హృదయంలో దేవుణ్ణి ఉంచుకోవాలి. ఆలోచన చేయండి. అందుకే మన హృదయంలో దేవుడు ఉండాలి, ఆయన వాక్యం ఉండాలి, ఆయన కార్యాలు, ఆయన త్యాగము, ఆయన ప్రేమను మనము తలపోసుకుంటూ ఉండాలి. దేవుడు మనల్ని నిలబెట్టాలి అనంటే దేవుడు చూసేది ఇదే, మన హృదయంలో దేవునికి చోటు ఉందా లేదా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దావీదు అంటే నాకు ఇష్టం అని దేవుడు చెప్పాడు. నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యం. అంటే దావీదు గారిలో ఏముంది? విశ్వాసం. చూడండి, విశ్వాసం, దేవుని మీద విశ్వాసం, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడే విశ్వాసం, ప్రతిదానికి దేవుడు తోడుగా ఉంటాడు అనే విశ్వాసం. అందుకే దావీదు గారు గొర్రెలు కాస్తున్నప్పుడు ఆయన అనుభవాలు చెప్తుంటాడు. అనుభవాలు ఏంటి? సింహాన్ని చంపడం, ఎలుగుబంటిని చంపడం. ఎలా చేయగలిగాడు? దేవుని మీద విశ్వాసంతో. చూడండి, దేవుడు నా తోడున్నాడు, ఇవి నన్నేమీ చేయలేవు అనే విశ్వాసం.
దేవుడు నా పక్కన ఉన్నాడు, నా పక్కన నడుస్తున్నాడు, నాకు బలం ఇస్తున్నాడు, తన ఆత్మతో నన్ను నడిపిస్తున్నాడు అనే విశ్వాసం. చూడండి, ఈ విధంగా దేవుని మీద ప్రేమ ఉంచుకొని ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు, తన హృదయంలో దేవుణ్ణి కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. చూడండి, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అంటే మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి. మనుషులకు ఇష్టలుగా ఉంటే హృదయంలో కొంతకాలం ఉంచుకుంటారు, తర్వాత అవసరం తీరిపోతే బయట పడేస్తారు. అవునా కదా? అవసరం ఉందనుకుంటే మన దగ్గరికి వస్తారు, అవసరం ఉంటే మనతో ఉంటారు, అవసరం ఉంటే మన పేరు గుర్తుంటుంది, అవసరం తీరిపోతే మన పేరు కూడా గుర్తుండదు, మనల్ని తీసి పక్కన పడేస్తారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయనకి ఇష్టలుగా మనం జీవిస్తే ఆయన హృదయంలో మనము శాశ్వత కాలము ఉంటాం. ఆయన హృదయంలో శాశ్వత కాలము ఉంటాం. ఆయన కృప తరతరములు ఉంటుంది. మనం ఉన్నా లేకపోయినా మన తర్వాత మన తరం వాళ్ళు కూడా, మన తర్వాత మన పిల్లలు కూడా ఆయన కృపను చూస్తారు, జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు అంత గొప్పవాడు, అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఇంకా దావీదు గురించి దేవుడు ఏమన్నాడంటే, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు నా ఉద్దేశములు అన్నీ కూడా నెరవేర్చును అని చెప్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యం. చూడండి, దేవుడు దావీదు గారి మీద ముందే ఒక విషయం కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏంటంటే దేవునికి భవిష్యత్తు తెలుసు కాబట్టి దేవుడు దావీదు హృదయంలో ఉన్నదాన్ని కూడా ఇక్కడ చెప్తున్నాడు. దావీదు హృదయంలో ఏముందంటే, నేను దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. అక్కడ దేవుడు ఏమన్నాడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అంటే నేను చెప్పింది చేస్తాడు అని దేవుడు చెప్తున్నాడు. నా ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో అవి దావీదుకి నేను తెలియజేసినప్పుడు దావీదు వాటిని నెరవేరుస్తాడు. అంటే దావీదులో ఉన్న ఆలోచన ఏంటి? నేను దేవుని మాట ప్రకారము జీవించాలి, దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలి, దేవుని మాటను నేను పాటించాలి. ఇది దావీదు గారిలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. దేవుణ్ణి హృదయంలో ఉంచుకున్నాడు, ఆయన మాటలు ధ్యానిస్తున్నాడు, ఆయన కార్యాలు ధ్యానిస్తున్నాడు. అంతేకాకుండా దేవుని ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడానికి సిద్ధంగా ఉన్నాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, ఇదే దేవుడు దావీదుని నిలబెట్టడానికి చూసినటువంటి కార్యాలు. ఇవి ఉంటే చాలు, దేవుడు మనల్ని నిలబెడతాడు. నీ కుటుంబం అవసరం లేదు, నీ డబ్బు అవసరం లేదు, నీ అధికారం అవసరం లేదు, ఏవి అవసరం లేదు. నీవు కటిక పేదరికంలో ఉన్నా కూడా, తృణీకరింపబడిన స్థితిలో ఉన్నా కూడా, అసలు నీవెవరో లోకానికి తెలియకపోయినా, నీ కుటుంబంలో ఉన్నవారికి తెలియకపోయినా సరే, దేవుడు నిన్ను నిలబెట్టాలంటే నీ హృదయంలో దేవుడు ఉండాలి, నీ హృదయంలో దేవుడి మాటలు ఉండాలి, నీవు ఆయన కొరకు ఆలోచన చేసేవాడవై ఉండాలి, ఆయన క్రియలను ధ్యానించేవాడవై ఉండాలి, ఆయన కొరకు బ్రతికేవాడవై ఉండాలి. అదే దేవుడు చూసింది ఇక్కడ, దేవుడు అదే చూశాడు. ఇక వేరే ఏ కార్యాలు కూడా, అయ్యో ఇతను యెషయా కుమారులు చిన్నవాడే, అల్పుడే, అందరూ తృణీకరించిన వాడే, ఇతడెందుకు నాకు అనుకోలేదు దేవుడు. అనుకున్నాడా? అనుకోలేదు దేవుడు. అందుకే దేవుడు మనిషి పైరూపాన్ని చూసేవాడు కాదు, హృదయాన్ని చూసేవాడు. దావీదు హృదయాన్ని దేవుడు చూశాడు. ఆ హృదయ లోతుల్లోనికి చూసినప్పుడు ఆ హృదయం నుండి ఎవరున్నారు తెలుసా? దేవుడే ఉన్నాడు. దావీదు హృదయం నిండా దేవుడే ఉన్నాడు. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. అందుకే గొల్యాతు ఎదురుగా నిలబడినప్పుడు దావీదు యొక్క స్థితిని మనం ఆలోచన చేస్తే దేవుణ్ణి ఎంతగా విశ్వసించాడో మనకు అర్థమవుతుంది. ఆజానబాహుడు గొల్యాతు, బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసినవాడు. దావీదు గారికి యుద్ధం అంటే ఏంటో కూడా తెలియదు బహుశా.
అవి ఎలా ఉంటాయో, ఆ వస్త్రాలు ఎలా ఉంటాయో, ఆ శిరస్త్రాణం ఎలా ఉంటుందో, ఆ డాల్ ఎలా ఉంటుందో, ఆ ఈట ఎలా ఉంటుందో, వాటిని బహుశా చూసి ఉండొచ్చేమో కానీ ఎప్పుడు వాటిని ముట్టి కూడా ఉండడు. అవగాహన లేనివాడు. దావీదుకు తెలిసింది ఒకటే, గొర్రెలు కాయడం. చూడండి, అలాంటి దావీదు గొల్యాతు ముందు నిలబడి వీరోచితంగా ఓడించాడు అని అంటే దానికి కారణం ఏంటి? దేవుడు, విశ్వాసం. ఎంత పెద్ద పరిస్థితి, సమస్య ఎదురుగా ఉన్నా కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని దేవుని మీద విశ్వాసముతో అవలీలగా ఓడించేశాడు శత్రువుని. అంటే ఇది మనకేం తెలియజేస్తుంది అంటే దేవుణ్ణి ఎంతగా నమ్మాడో మనకి అర్థమవుతుంది. మనం దేవుణ్ణి ఎంత బలంగా నమ్మితే మన ముందున్న సమస్యని అంత చిన్నగా చూస్తాం. మనం అంత చిన్నగా చూస్తాం. సమస్యలు మనకి సమస్యలుగా ఉండొచ్చు, కానీ దేవునికి అవి చాలా చిన్నవి. అసలు దేవునికి అవి సమస్యలే కాదు. చెప్పాలంటే ఎర్ర సముద్రాన్ని చేల్చడం దేవునికి సమస్యే కాదు. అవునా కదా? ఆయనకి సమస్యే కాదు. యోర్దాను నదిని చేల్చడం ఆయనకి సమస్యే కాదు. గొప్ప గొప్ప రాజుల్ని ఓడించడం ఆయనకి సమస్యే కాదు అసలు. అవునా కదా? ఆలోచన చేయండి. మనము దేవుడి మీద విశ్వాసం కలిగి ఉంటే మన కళ్ళ ముందు ఉన్న పెద్ద పెద్ద సమస్యలను కూడా మనం అలాగే చూస్తాం. దేవుడు చూసినట్టుగానే చూస్తాం. ఇది నా దేవునికి సాధ్యము, నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ గొల్యాతు నా దేవుడి కంటే గొప్పవాడు కాదు. ఈ గొల్యాతు కూడా నా దేవుని చేత సృజించబడినవాడు అని ఆలోచన చేశాడు. అంటే దేవుణ్ణి గొప్ప చేశాడు, దేవుణ్ణి కనపరిచాడు. మన ఎదుట సమస్యలు ఉన్నా కూడా మనము ఎవరిని గొప్ప చేయాలి? దేవుణ్ణి గొప్ప చేయాలి. అప్పుడే ఆ సమస్య మన నుండి పారిపోతుంది. దేవుణ్ణి మనం గొప్ప చేయాలి. యోబు ఏం చెప్పాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. సమస్యల్లో దేవుణ్ణి స్తుతించాడు. సమస్యల్లో కూడా దేవుణ్ణి గణపరిచారు భక్తులు. అందుకే వాళ్ళు గొప్పగా నిలబడ్డారు. మనకి ఈరోజు సాక్ష్య సమూహాలుగా వాళ్ళు ఉన్నారు. శ్రమల్లో కూడా దేవుణ్ణి కొనియాడారు. సమస్యల్లో కూడా, శ్రమల్లో కూడా దేవుణ్ణి స్తుతించారు. పౌలు శీలలు ఎక్కడ స్తుతించారు? చెరసాలలో స్తుతించారు. అవునా కదా? షద్రకు, మేషకు, అబేద్నగో అగ్నిగుండములో పడవేసినా సరే మేము ఈ బొమ్మకు మొక్కము. చూడండి, దేవుణ్ణి కనపరిచారు. గొల్యాతు ఎదురుగా ఉన్నా కూడా దావీదు దేవుణ్ణి కనపరిచాడు. నా దేవుడు ఈరోజు నిన్ను నా చేతికి అప్పగించాడు అని చెప్తున్నాడు. ఎంత ధైర్యం! ఆలోచన చేయండి. ఎంత ధైర్యం, ఎంత నమ్మకం! ఎక్కడి నుంచి వచ్చింది ఆ నమ్మకం అంటే దేవుని మీద ఉన్న విశ్వాసం. ఎక్కడి నుంచి వచ్చింది దావీదుకి అంత బలం? చిన్నవాడైనటువంటి దావీదు, గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది అంత ధైర్యం చెప్పండి? దేవుని మీద ఉన్న విశ్వాసమే ధైర్యవంతుడిగా నిలబెట్టింది. విశ్వాసములో ఉన్నప్పుడు ఆ అనుభవాలే బలపరిచాయి. ఏంటి అనుభవాలు? సింహాన్ని చీల్చేశాడు, ఒకసారి ఎలుగుబంటిని చీల్చేశాడు దేవుని శక్తి సహాయంతో. అవునా కదా? కాబట్టి మన హృదయంలో దేవుడు ఉన్నప్పుడు మనల్ని దేవుడు నిలబెడతాడు. ఇక ఏవి కూడా మనకు అక్కర్లేదు. దేవుడు చూసేది మనిషి యొక్క హృదయాన్ని. ఆ హృదయంలో దేవుడు ఉంటే చాలు. మన హృదయంలో దేవుడు ఉంటే చాలు. దేవుని కార్యాలని తలపోసుకుంటే చాలు. ఆయన కొరకు మనం బ్రతికితే చాలు. దేవుడు మనల్ని నిలబెడతాడు. ఎక్కడ తృణీకరించారో మనుషులు, దేవుడు అక్కడే మనల్ని నిలబెడతాడు. అక్కడే మనల్ని గొప్పగా లోకానికి చూపిస్తాడు. అక్కడి నుండే చూపిస్తాడు గొప్పగా. అయితే మనం ఏం చేయాలి? నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి. నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి. ఇంకొకటి ఏంటో తెలుసా? దావీదు గారిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, అది చెప్పి నేను ముగిస్తాను. దావీదు గారు పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరించాడు. నాతాను ప్రవక్త. అప్పుడు దావీదు ఏం చేశాడు తెలుసా? ఆ పాపాన్ని ఒప్పుకున్నాడు. ఏం చేశాడు? దేవుని ఎదుట ఆ పాపమును ఒప్పుకున్నాడు.
కన్నీళ్లు విడిచాడు. తాను చేసినటువంటి తప్పుని గ్రహించాడు. తాను ఎంత ఘోరమైనటువంటి పాపాన్ని చేశాడో అక్కడ గ్రహించాడు. తద్వారా దేవుని కనికరాన్ని పొందుకున్నాడు, దేవుని కృపను పొందుకున్నాడు, దేవుని రక్షణను పొందుకున్నాడు. చూడండి, అంటే ఇది మనకేం తెలియజేస్తుందంటే దావీదు గారు దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. తాను చేసినటువంటి తప్పుల్ని దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. దేవుడు కోరుకునేది కూడా అదే. దేవుడు కోరుకునేది అదే. దేవుడు మనల్ని నిలబెట్టాలంటే మనం ఒకవేళ పాపంలో పడిపోతే మనము దేవుని యొద్ద వాటిని ఒప్పుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని నిలబెడతాడు. మనం సమర్థించుకుంటూ ముందుకు వెళ్ళిపోతే మన జీవితం పతనమైపోతుంది. మన తప్పుల్ని మనం దాచుకుంటూ వెళ్ళిపోతే, నీతిమంతులుగా మనం చలామణి అయితే మన జీవితం అలాగే ఉండిపోతుంది. మన జీవితం పతనమైపోతుంది. దేవుని కనికరం ఉండదు, దేవుని కృప మన మీద ఉండదు. మనం చేసిన తప్పుల్ని ఒప్పుకోవాలి. దావీదు గారు అప్పటికి ఏ స్థితిలో ఉన్నాడు తెలుసా? రాజుగా ఉన్నాడు, ఒక జనాంగానికి రాజు. ఆ స్థితిలో ఉంటే ఆ పాపములు చేసిన వాటిని ఒప్పుకుంటారా? రాజుగా ఉన్నటువంటి వ్యక్తి అహంకారాన్ని ప్రదర్శిస్తాడు, గర్వాన్ని ప్రదర్శిస్తాడు, లేక ఒప్పుకున్నట్లుగా నటిస్తాడు, హృదయాన్ని మార్చుకోకుండా. చాలామంది రాజులు ఉన్నట్లు. కానీ దావీదు గారు అలా చేయలే. ఎందుకంటే బాల్యం నుండి కూడా దావీదు హృదయంలో ఉన్నది దేవుడే. కాబట్టి పాపములో పడిపోయినా సరే తిరిగి దేవుని దగ్గరికి వచ్చాడు. తన తప్పును గుర్తించి కన్నీళ్లు కార్చాడు. నిజమైనటువంటి పశ్చాత్తాపాన్ని అక్కడ కనపరిచాడు. నిజంగా తన హృదయాన్ని దేవుని వైపు తిప్పాడు. అప్పుడే 51వ కీర్తన రాశాడు. చూడండి, కాబట్టి మనము తప్పు చేసినా సరే దేవుని వైపు తిరిగి మనము దేవుణ్ణి వేడుకోవాలి. మనం చేసినవన్నీ దేవుని ఎదుట ఒప్పుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని తిరిగి నిలబెడతాడు. సమస్తము కూడా ఆయన చేతిలోనే ఉన్నవి. ఒక వ్యక్తిని పడగొట్టాలన్నా, సింహాసనం నుండి దించాలన్నా, సింహాసనం మీద కూర్చుండబెట్టాలన్నా సమస్తము కూడా దేవుని చేతిలోనే ఉన్నవి. కాబట్టి ఆ దేవునికే మనం లోబడి ఉండాలి. ఆయన ఎదుటే మనం సమస్తాన్ని కూడా ఒప్పుకోవాలి. మనుషుల ఎదుట ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ దేవుని ఎదుటికి మనం వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ లోపాలన్నింటినీ కూడా ఒప్పుకొని వాటిని మనం విడిచిపెట్టినప్పుడు దేవుడు మనల్ని తిరిగి నిలబెడతాడు. దేవుడు మనల్ని తిరిగి నిలబెడతాడు. తన కనికరాన్ని మన మీద కుమ్మరిస్తాడు. కాబట్టి మనం ఈ విషయాలు ముఖ్యంగా తెలుసుకోవాలి. దావీదు గారి గురించి మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మరి ఎక్కువగా కీర్తనల ద్వారా దేవుణ్ణి స్తుతించాడు. తన జీవితంలో ఎక్కువగా కీర్తనల ద్వారా దేవుణ్ణి స్తుతించాడు. కీర్తనల ద్వారా దేవుడు చేసిన కార్యాలన్నింటినీ కూడా వివరించాడు. ఈ సృష్టి అంతా కూడా ఒక అద్భుతం, అవునా కదా? ఈ సృష్టి ఒక గొప్ప అద్భుతం. ఈ సృష్టిలో కనిపించే ప్రతి వస్తువు కూడా, భూమి కానీ, ఆకాశం కానీ, నక్షత్రాలు కానీ, వీటన్నింటినీ ఆలోచన చేస్తే, వీటి యొక్క భ్రమణ పరిభ్రమణాలు మనం చూస్తే ఇవన్నీ కూడా ఆశ్చర్యం. సృష్టి అంతా కూడా, ప్రకృతి అంతా కూడా ఆశ్చర్యం. దేవుడు చేసిన ప్రతి ఆశ్చర్యాన్ని కూడా కీర్తనల రూపంలో కొనియాడాడు. అంటే చూడండి, తన బాల్యం నుండి కూడా ఎక్కువగా కీర్తనలు పాడాడు, రాశాడు, పాడాడు. తన హృదయం నిండా దేవుణ్ణి నింపుకున్నాడు. మనం కూడా ఈ యొక్క అలవాటుని అలవర్చుకోవాలి. ఈ యొక్క అలవాటుని మనం అలవర్చుకోవాలి. ఎప్పుడు మన హృదయంలో దేవుడు ఉండాలి. దేవుని గురించినటువంటి కీర్తనలు ఉండాలి. దేవుడు చేసిన అద్భుతమైనటువంటి ఈ ప్రకృతికి సంబంధించిన, ఈ సృష్టికి సంబంధించిన, లేకపోతే ఆయన మన రక్షణ కొరకు చేసినటువంటి తన కుమారుని యొక్క త్యాగాన్ని మనం తలపోసుకుంటూ ఆయన్ని ధ్యానిస్తూ ఉండాలి. పాటల రూపంలో, అలాగే ప్రసంగాల రూపంలో మనము దేవుణ్ణి కొనియాడాలి. మన హృదయం నిండా దేవుడు ఉండాలి. ఆ హృదయాన్ని చూసినటువంటి దేవుడు మనల్ని నిలబెడతాడు. మనల్ని దేవుడు నిలబెట్టాలంటే దేవుడు చూసేవి ఇవే. ఇక ఏవి దేవునికి అవసరం లేదు, పై రూపం అవసరం లేదు. మనం లోకంలో కలిగి ఉన్న ఏవి కూడా మనకు అవసరం లేదు. కాబట్టి అలాంటి జీవితాన్ని మనం అలవర్చుకున్నప్పుడు దావీదు వలె దేవుడు మనల్ని కూడా నిలబెడతాడు. మరి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ సందేశాన్ని ముగిస్తున్నాను.